జగన్ రెడ్డిన మనం బయటకు వస్తే ఏదో ఒక సెన్సేషను ఏదో ఒక కామెడీగాను చేసిపోవటం అలవాటు అయిపోయిందన్న. నిన్న నువ్వు మాట్లాడిన మాటలకి నేను నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి, నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, నీకున్న జనాల క్రౌడ్ నిన్న చూసాం. కానీ నీ స్పీచ్ చూస్తే అన్నా అబ్బా ఏమన్నా మాట్లాడేవా అన్నా, అందగాడు లేదన్నా. ఎవడన్నా అందగాడు? వాళ్ళలో ఎవరు అందగాడు? కొడాలి నానియా? ఏది ఆ రెండు ముక్కల్లా ఒక గంట కిల్లి లేకుండా ఒక గంట కైనీ లేకుండా బతకమో నా కైండెట్ని. ఆయన ఒక అందగాడు, వంశీ గారు ఈయన ఒక అందగాడు. ఈయన ఏమందగాడు, ఈయన కథ ఏందో ఆయన నోరు తెరిస్తే ఎవడన్నా మనిషి అన్నవాడు ఎదురుకొని నిలబడగలుగుతాడన్న వాడు మాటలకి ఒక కన్నింగ్నెస్, ఒక మినీ సైకోలాగా మాట్లాడతాడు వంశీ గారు. ఆయన అందగాడ నువ్వు ఇయటం సరే, పోనీ అవినాష్ గారి దగ్గరికి వస్తావంటే ఆయన కుర్రోడు యువకుడు ఉత్సాహవంతుడు. ఆయన్ని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు పాపం పిలిచి వాళ్ళ నాన్న మీద ఉన్న గౌరవంతోనో, యువకుడు కదా సరే. నాకు తెలిసి అవినాష్ నేను చిన్నప్పటి నుంచి చూస్తుంటే ఆ యూత్ ప్రెసిడెంట్ అని ఆ సినిమాల్లో హడావుడి చేయటం, కొద్దిగా ఫ్యాన్ ఫాలో ఆ ఫ్రెండ్ సర్కిల్ కొద్దిగా బాగా హడావుడి ఉండేది విజయవాడలో. కానీ మంచి తెలివైనోడు, మంచి నాయకుడు అవుతాడన్న అనుకున్నాను. ఎప్పుడైతే ఒక గుంపునేసుకొని మా గుణదల గుంపుని మన టీడీపీ పార్టీ మీద గొడవకి గలాగా పోయాడు, ఓపెనింగ్ చెప్పాలంటే ఒక నాయకుడిని గల్లీ రౌడీ చేశాడు. మళ్ళీ దానికి తగ్గట్టు నువ్వు వీళ్ళు పార్టీలో ఎదిగిపోతున్నారు, వీళ్ళ ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారు, అందాన్ని కాదు అందాన్ని తట్టుకోలేకపోతున్నారు ఒక రకంగా. అంత అందంగా ఉంటే ఖాళీగానే ఉన్నావు కదా, మనకి ఇప్పుడు పెద్ద పొడిసే పనే లేదు కదా, ఈ ముగ్గురిని పెట్టి ఒక సినిమాది కాదు, ఒక 100 కోట్ల బడ్జెట్ ఒక సినిమాది ఈ అందగాలను పెట్టి మంచి బిజినెస్ అయితే ఏం మాట్లాడుతున్నావు అన్న? మనం వ్యవస్థలను వాడాం, నిర్వీర్యం చేశాం. వీళ్ళు అవకాశవాదుల్ని, అవినాష్ని, వంశీని, కొడాలి నానిని, వీళ్ళంతా అవకాశవాదులన్నా. అవకాశవాదులు నువ్వు యూటిలైజ్ చేసుకున్నట్టు ప్రపంచంలో ఎవరు ఉపయోగించుకోలేదు. ఆయన విజన్ అయింది, అసలు నీ గోల్ అయింది నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు ఏమో ఆయన రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ ఆయన చేస్తే ఆయన తీసుకొచ్చి మన ఈయనది వీరభద్రం, ఈయన ఎవరు అడికట్జీ